ఈ యొక్క ఆహ్వానాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ఆహ్వానిస్తా ఉన్నారు. మత్తయి సువార్త 11 అధ్యాయము 28వ వచనములో యేసు ప్రభువారు ఆహ్వానిస్తా ఉన్నారు. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగొచ్చేస్తానని యేసు ప్రభువారు ఆహ్వానిస్తా ఉన్నారు. మానవులు ప్రయాస పడతా ఉన్నారు, భారాలు మోస్తా ఉన్నారు, రెస్ట్ లేని జీవితం, విశ్రాంతి లేని జీవితం గడుపుతూ ఉన్నారు. వారికి విశ్రాంతి ఇవ్వటానికి, భారముల నుండి విడుదల కలిగించటానికి ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇంతకు ఏ భారం అంటారు? ఆర్థిక భారాలు అని అమ్మాయి అంటది, బలహీనతలు అని. మెయిన్గా పాపభారం గురించి, పాపభారము తొలగిస్తానికి దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. కర్మా బాధలు ఎలా అయినా తొలగించుకోవచ్చు, కానీ పాపభారాన్ని ఎవరు తొలగించలేరు. పాపభారాన్ని ప్రపంచంలో తొలగించగలిగింది, తీసివేయగలిగింది, క్షమాపణ దయచేయగలిగింది ఒక యేసు ప్రభువారు మాత్రమే. అందుకని ఆ భారం నుంచి విడుదల పొందాలంటే తప్పనిసరిగా నా యొద్దకు రండి అని యేసు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు. పాప భారము మానవుణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వదు. పాపము ఎంత భారమైందో మనకు తెలుసు కదా. యాత్రికులు ప్రయాణంలో చూపిస్తారు కదా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ భారము, ఆ మూట ఏ విధంగా దొల్లుకుంటూ కిందకు వచ్చి విడుదల పొందాడో అన్న విషయాన్ని యాత్రికుని ప్రయాణంలో చూస్తాం. మన అందరికీ ఉంటుంది. ఎందుకంటే మానవుని జన్మే పాపముతో జన్మిస్తూ ఉన్నాడు, పాపలోకంలో జీవిస్తూ ఉన్నాడు, పాపపు తలంపులతో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి పాపభారం రోజు రోజుకి పెరిగిపోతుంది కదా, కొండలుగా అవుతుంది. ఆ భారం ఇంత అంత అని చెప్పలేదు, మోసేవాడికే తెలుస్తుంది ఈ భారం కదా. మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అందుకని యేసు ప్రభువును క్షమించినప్పుడు సమాధానము గాదానము ఎల్లు అని కూడా చెబుతారు. కాబట్టి పాపభారం అన్నది చాలా ఎక్కువైంది. కాబట్టి ఆ పాపభారం తొలగించుకోవాలంటే యేసు ప్రభువు దగ్గరికి రావాలి. అందుకని యేసు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. ప్రయాసలు పడమాకండి, రండి, నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగొచ్చేస్తాను. విశ్రాంతి అంటే ఏ విశ్రాంతి? అవును, విశ్రాంతి పరలోకపులో కలిగేటువంటి విశ్రాంతి. బాధ, దుఃఖము, వేదన, బాధలు లేని విశ్రాంతి, దేవునితో ఉండే విశ్రాంతి. ఆ విశ్రాంతిని ఇస్తానని, ఆ పాపభారం పోతే కానీ ఈ విశ్రాంతి దక్కదు, ఇది దొరకదు. ఆ కాంటెక్స్ట్లో యేసు ప్రభువు వారు మాట్లాడిన విధానం అది. అప్పుల భారం అని కాదు, కానీ అది వాస్తవమైనప్పటికీ ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ భారం ఎవరు తీసివేయలేరు. ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యాత్ర చేసే సమయంలో అందరూ పాడుకునే పాటలు, యాత్రా కీర్తనలు ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 13 కీర్తనలు ఉన్నాయి, యాత్రా కీర్తనలు. ఇవి యాత్ర చేస్తూ పాడుకునేవాళ్ళు. దాంట్లో 130వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాం, 4వ వచనం. నీ యొద్ద క్షమాపణ దొరుకును. యేసయ్య దగ్గరకు వస్తే పాపాలకి క్షమాపణ కలుగుతుంది, పాపభారం తొలుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ వారు కీర్తించుకుంటూ పోతున్నారు. దేవుని సన్నిధికి వెళ్తూ, యాత్ర చేస్తూ, దేవుని ఆలయానికి వెళ్తూ వాళ్ళు పాడుకున్న పాటలు ఏమిటంటే, అయా నీ దగ్గరకు వస్తే మాకు క్షమాపణ దొరుకుతుంది. నిజంగా దేవుని దగ్గరకు వస్తే పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంకో పాట కూడా అక్కడ రాశాడు, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. 7వ వచనం, సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. అందుకని ఆయన దగ్గరికి రావాలి.
దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆ పాపులను, నేను పాపులను పిలువ వచ్చి తిని అని చెప్తారు యేసు ప్రభువారు. నేను పాపుల కొరకే వచ్చి అనగా నీతిమంతుల కొరకు నేను రాలేదంటారు. కాబట్టి ఆయన పాపులను ఆహ్వానిస్తా ఉన్నారు. ఒకసారి ఒక పాపాత్మురాలు యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. పరిసయుడైన సీమోను ఇంట యేసు ప్రభువారు భోజనానికి వెళ్ళారు. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె చేసినటువంటి ప్రవర్తన వల్ల ఏమి అర్థం చేసుకోగలుగుతున్నాం మనం? లూకా గారు రాస్తారు 7వ అధ్యాయంలో 37, 38 వచనాలు. ఆమె పేరు పాపాత్మురాలు, అంటే ఎక్కువ పాపాలు చేసిందనమాట. ఒక విధంగా చెప్పాలంటే వ్యభిచారి అయి ఉండొచ్చు. చదువు. తెలుసుకొని ఈ 2 వచనాల్లో ఆమె చేసిన ప్రవర్తన వల్ల మీకు ఏం అర్థమైందంటారు? ఏం అర్థం చేసుకున్నారు మీరు? పశ్చాత్తాపడింది. మొదటి నుంచి చెప్పండి రా. ఆమె పాపాత్మురాలు, పాప భారముతో ఉంది. కాబట్టి పాప భారాన్ని తొలగించుకుంటానికి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. 2 కదా, పాప భారాన్ని గుర్తించింది, అది యేసు ప్రభువారు తొలగిస్తాడని నమ్మింది. ఆ నమ్మకంతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. ఆమె కన్నీటి ద్వారా మనకేం అర్థం అవుతుందంటే పాపాలను బట్టి పశ్చాత్తాపడిందని కూడా అర్థమవుతా ఉంది. ఆమె దేవునికి తీసుకొచ్చినటువంటి అత్తరు విషయాల్లో కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా కనబడతా ఉంది. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా కనబడతా ఉంది. ఆమె ప్రవర్తన ద్వారా మనకు వెల్లడైన విషయాలు అవి. అంటే తను పాప స్థితిని గమనించింది, పాపాలు క్షమించే దేవుడు యేసు ప్రభువును గుర్తించింది, నమ్మింది, ఆయన దగ్గరకు వచ్చింది, పశ్చాత్తాపముతో ఆయన పాదములను కడిగింది, కృతజ్ఞతతో ప్రేమతో తన ఎంట్రుకలతో అత్తరుతో తుడిచింది కదా. తగ్గింపు కలిగి జీవించినట్లుగా ఆమె ప్రవర్తన వెల్లడి చేసింది. అందును బట్టి యేసు ప్రభువారు అన్నారు ఆమెతో 48వ వచనములో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈమెలా ప్రవర్తిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. ఈ సత్యాన్ని యేసు ప్రభువారు ఎల్లడిపరిచారు ఇక్కడ. ఎవరైతే తమ పాపమును గ్రహించి నమ్మకముతో యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకుంటారో, కన్నీరు కారుస్తారో వారి పాపములు దేవుడు క్షమిస్తాడని ఈ సంఘటన మనకి రుజువుపరుస్తూ ఉంది. మీకు అర్థమైంది కదండి. వాక్యములో ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడంటే మనం అర్థం చేసుకుంటానికి, మనం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఈ విషయాన్ని ఇక్కడ రాయించారు. కాబట్టి ప్రియులారా, మీరు అందరూ గమనించండి. పాప భారముతో యేసయ్య దగ్గరకు వచ్చండి, పశ్చాత్తాపడితే ఆయన పాపమును క్షమిస్తాడు, పాప భారాన్ని తొలగించి విశ్రాంతినిస్తాడు, పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పాపములు క్షమించు అధికారము ఆయనకు మాత్రమే ఉన్నది. యేసు ప్రభువారి ద్వారానే పాపాలకి పాప క్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తారు. 26వ అధ్యాయము శిష్యులతో అందరితో కూర్చున్నప్పుడు ఇక లాస్ట్ సప్పర్లో ఈ మాట చెప్తారు. 28వ వచనం, పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా రక్తము. పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ప్రపంచములో పాపముల కొరకు రక్తం చిందించింది యేసు ప్రభువారే. తన పాపముల కొరకు కాదు, మనందరి పాపముల కొరకు. ఆయన ఏ పాపము లేనివాడు.
పాపము లేని ఆయన లోక పాపములు మోయు దేవుని గొర్రె పిల్లగా మానవులందరి పాపములను ఆయన మీద వేసుకొని పాప భారమంతా ఆయన భరిస్తూ ఆ పాపానికి క్షమాపణ కలగటానికి తన రక్తాన్ని చిందించింది ఆయన గనుక ఆయనకు మాత్రమే అధికారం ఉంది. పాపములను క్షమించే అధికారము యేసు ప్రభు వారికే ఉంది. ఈ మాట మనం హెబ్రీయులకు రాస్తాడు పౌలు గారు. చూద్దాం 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది అంటే రక్తము చేత శుద్ధీకరించాలి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. కాబట్టి రక్తము చిందించాలి. మనుషుల రక్తములో పాపం ఉంది గనుక మానవుని రక్తం చిందించిన పాప క్షమాపణ కలగదు. జంతువుల రక్తము వేరు గనుక మానవుని రక్తం వేరు గనుక వాటి మహిమల్లో తేడా ఉంది గనుక జంతువుల రక్తము కూడా పాపమును తొలగించుట అసాధ్యము. ఇది కూడా అక్కడే రాస్తాడు 10వ అధ్యాయం అనుకుంటా. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కాదమ్మా 10 అసాధ్యము. జంతువుల రక్తము పాపము తొలగించట అసాధ్యము. ఎందుకంటే వాటి రక్తం వేరు, మానవుని రక్తం వేరు. మానవుడే బలవ్వాలి. అందుకనే దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. లేదా దేవుడు మానవుడిగా రావాల్సిన అవసరం లేదు. మన కోసమే, మన పాపములకు ఆయన రక్తం చిందించటానికి. ఆయన రక్తం ఎలాంటిది? పాపము లేనిది, పరిశుద్ధమైన, అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైంది. పేతురు గారు రాస్తాడు కదా మొదటి పత్రికలోనే, మొదటి అధ్యాయంలోనే 19వ వచనం ఏరియాలో ఉంటుంది. నిర్దోషమును నిష్కలంకమును, అంటే ఏ దోషము లేదు, ఏ కలంకము లేదు. అది ఇక్కడ దొరికేది కాదు. అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడ్డాం. అందుకని ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది. అదే చెప్తారు యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో. వారందరూ అనుకున్నారు, ఈయనేంట్రా పాపములు క్షమిస్తున్నాడేంటి అని అందరూ అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు చెబుతా ఉన్నాడు, పాపములు క్షమించుటకు మానవునిగా వచ్చిన యేసు ప్రభు వారికి పాపములు క్షమించే అధికారం ఉందని యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం. వ్యభిచారము చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని యేసు ప్రభువు దగ్గర తీసుకొచ్చి అడుగుతున్నారు వాళ్ళు, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుబడింది. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అలాంటి వారి పట్ల రాళ్ళు రువి చంపమంటుంది. మరి నువ్వేం చెబుతావు? ఎందుకంటే ఏదో ఒక విధంగా యేసు ప్రభు వారి మీద నేరం మోపాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ళు పెట్టు కొట్టండి అంటే నువ్వు ప్రేమ గలవాడు కదా, మరి ఎలా కొట్టమంటున్నావు అంటారు. కొట్టొద్దు అన్నాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని ఎలా వ్యతిరేకిస్తావు నువ్వు? ధర్మశాస్త్రం, మోషే గారు ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని అడుగుతారు. ఇప్పుడు అడుగుతుంది అదే. ధర్మశాస్త్రము పాత నిబంధన పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, పాపానికి వచ్చే శిక్ష తెలియజేస్తుంది. కానీ పాపాన్ని తొలగించలేదు, పాపాన్ని క్షమించలేదు. ధర్మశాస్త్రము పాత నిబంధనను కొట్టివేయటానికి, కొత్త నిబంధనను ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం పాపాన్ని, శిక్షను ఆరోపిస్తుంది, క్షమించలేదు, పాపాన్ని తీసివేయలేదు, తొలగించలేదు, క్షమాపణ కలిగించలేదు. అందుకని కొత్త నిబంధన చేయవలసి వచ్చింది. దేంతో చేసే నిబంధన? ఏ నిబంధన అయినా రక్తముతో చేయవలసిందే. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా స్థాపించబడలేదు, అది జంతు రక్తం.
పాత నిబంధన. అందుకనే పాపమును తీసివేయటం అసాధ్యమైంది. మానవులు అర్థం చేసుకుంటానికి మొదటిగా ప్రవేశపెట్టబడింది పాత నిబంధన. కొత్త నిబంధన క్రీస్తు రక్తం ద్వారా స్థాపించబడింది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. చదువమ్మ. మెయిన్ ఉద్దేశం అదే. 10వ వచనం చదువుదాం. వారంటే ఎవరు? అక్కడ అంకుంది, నేరం మోపిన వాళ్ళు, శిక్షించాలని వచ్చినోళ్ళు, రాళ్ళు పట్టుకొని వచ్చినోళ్ళు. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, సరే మంచిదే, మీరు చెప్పిన మాట బాగానే ఉంది, ధర్మశాస్త్రం పాపాన్ని శిక్షించమంటుంది, మరి పాపం చేయని వాళ్ళు శిక్షించాలి. మరి మీలో ఎవరు పాపం లేదో వారు శిక్షేయండి, రాళ్ళతో కొట్టండి, మొదటిగా రాయేయండి అన్నాడు. పాపం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? అందుకని ఎవరు కాళ్ళు రాళ్ళు అక్కడ పడేసి నోరు మూసుకొని వెళ్ళారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా వాళ్ళు నిన్ను శిక్షించలేదా? ఎవరు? వాళ్ళు లేరి అన్నారు. లేరు ప్రభువా, నన్ను శిక్షించలేదయ్యా అని చెప్పింది ఆమె. ఇక్కడ ఈ మాట చెప్పడంలో అర్థం ఏంటి? నేను శిక్షించలే, నేను పాపం లేని వాడిని అయినప్పటికీ నేను కూడా శిక్షించను. యేసయ్య వచ్చింది శిక్షించటానికి కాదు, రక్షించటానికి, క్షమించటానికి. ధర్మశాస్త్రం ఏమంటది? శిక్షించమంటది. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నేను శిక్షించను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయవద్దు. యేసుప్రభు వారు క్షమించింది మరలా మరలా పాపం చేయమని కాదు. ఆ సత్యాన్ని ఇక్కడ యేసుప్రభు వారు క్లియర్గా చెప్పాడు. నువ్వు క్షమించబడ్డావంటే ఇక మళ్ళీ పాపం చేయొద్దని. ధర్మశాస్త్రము కాడ ఏం చెబుతుందంటే, పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప కూడా అక్కడ విస్తరిస్తూ ఉంది. పాపం పెరుగుతూ ఉంది, కృప పెరుగుతూ ఉంది. అందుకని పాపం చేద్దామా? రోమీలకు రాస్తాడు పౌలు గారు, దేవుడు రాయించాడు 5వ అధ్యాయము 21వ వచనం లాస్ట్ మాట. పాపం విస్తరిస్తున్న చోటే కృప మామూలు కాదు, అపరిమితముగా విస్తరిస్తుంది. అందుకని పాపం చేద్దామా? ఏమ్మా? మొదటి వచనం చదవండి, 6వ అధ్యాయంలో. కృప ఎటు కూడా వస్తుంది కాబట్టి, కృప దొరికింది కాబట్టి మరి పాపం చేద్దామా? నిల్చుందామా పాపంలో? అట్లానే ప్రసక్తే లేదు. ఆ విషయాన్ని ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడ్డ ఆమె దగ్గర చెబుతున్నాడు. నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను శిక్షించటం లేదు, కాబట్టి ఇక పాపం చేయొద్దు. పాపం చేయటానికి కాదు, నీకు క్షమాపణ దొరుకుతుంది, నీకు అవకాశం ఇవ్వబడుతుంది, మరలా మరలా పాపం చేయమని కాదు. ఆ సత్యాన్ని యేసుప్రభు వారు ఇక్కడ వెల్లడిపరిచారు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో కూడా 14వ వచనం ఒక మాట చదువుదాం. మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? పాప క్షమాపణ పొందిన వారు. ఇక ధర్మశాస్త్రం లేదు. ఎందుకు? దాని నుంచి మనం క్షమాపణ పొందాం, దాని నుంచి విడుదల పొందాం. ఎలా? క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు వల్ల మనకి విడుదల వచ్చింది. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రానికి మనం లోనైన వారం కాదు. పాపము మన మీద పెత్తనం చేసే అధికారం లేదు పాపానికి. పాపమా పో అనాల్సిందే. పాపంతో మన సహవాసం లేదు, సంబంధం లేదు. మనం కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు అని మరి పాపం చేద్దామా? అది ఎన్నటికీ చేయటానికి లేదు. క్షమాపణ పొందినది ఎందుకంటే ఇక నుంచి చేయవద్దు అని నీకు అవకాశం ఇవ్వటానికి. అంతేగాని ఇక నువ్వు చేస్తూ ఉండు, చేసిన 10 సార్లు ఒప్పుకుంటా ఉండు అని కాదు. ఆ సత్యాన్ని ఇక్కడ యేసుప్రభు వారు వెల్లడిపరిచారు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మనం యాత్రా కీర్తన చదివాం కదా, 4వ వచనం చదివాం, 7వ వచనం, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. విమోచన ఇవ్వటానికి యేసుప్రభు వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది.
విమోచన కృప దొరుకుతుంది. అర్హత లేని మనకు, ఏ యోగ్యత లేని మనకు రక్షణ దొరికింది. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే మన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి కానే కాదు. అతిశయపడ వీలే లేదు. ఎందుకంటే ఆయన కృప వల్లే. యేసయ్య దగ్గర కొత్త కృప దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఆయన ఆహ్వానిస్తున్నాడు, రండి అని కదా. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ఒక మాట చదువుదాం ఈ సందర్భంగా. ఉచితముగా, అది ఉచితం, యోగ్యతను బట్టి కాదు, అర్హతను బట్టి కాదు, నువ్వు పాపం చేయలేదని కాదు. దేవుని కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. కృపచేతే రక్షణ. ఇది నీ వల్ల నా వల్ల కలిగింది కాదు, ఇది దేవుడిచ్చిన వరం మనకి కదా. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఎవరు అతిశయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరు నీతిమంతులం కాదు కదా. వాళ్ళలాగా రాళ్ళు తీసుకొచ్చి ఆమె పాపం చేసింది, దొరికినోడు దొంగ అన్నట్టు. పట్టుబడినోళ్ళు పట్టుబడితే దొంగ, పట్టుబడపోతే అందరూ దొరలే కదా. పాపం అందరిలో ఉంది. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. గలతీ పత్రికలో కూడా ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయము 14వ వచనం. విమోచన గురించి ఒక మాట చెప్తాను, చదువు. అన్ని జనులు కూడా అబ్రహాము ద్వారా పొందిన ఆశీర్వాదాలు పొందటానికి యేసు ప్రభువారు మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు అంటూ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఆయన ధర్మశాస్త్రము ఏం చెబుతుంది? శాపం పలుకుతుంది కదా. మరణము, శాపము, పాపము వల్ల వచ్చినవి కాబట్టి ఇవి ధర్మశాస్త్రం ఆరోపిస్తుంది. వాటి నుంచి యేసు ప్రభువారు విమోచించాడు. ఎలా మా శిలువ మీద వేలాడి, మాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మన శాపాన్ని ఆయన భరించి, మన పాపాన్ని ఆయన భరించి, తన రక్తాన్ని చిందించి విమోచన, పాప క్షమాపణ మనకు దయచేశారు. దానికోసమే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. రక్షణ సిద్ధముగా ఉంది ప్రియులారా. ఈరోజు చనిపోయి నరకానికి వెళ్తున్నారంటే రక్షణ సిద్ధంగా లేక కాదు, రక్షణను అంగీకరించక, తృణీకరించటం ద్వారా, దాన్ని గ్రహించక. దేవుడు అన్యాయస్తుడు కాదు, రక్షణ సిద్ధం చేసి ఉంచాడు ప్రతి ఒక్కరికి. ఆయన కృప అపరిమితముగా ఉంది. నువ్వు ఆయన సన్నిధికి రాగలిగితే, నువ్వు ఒప్పుకోగలిగితే పాప భారాలు తొలగించబడతాయి. కృప పొందుకుంటావు, దేవుని కృప, క్షమాపణ పొందుతావు, విమోచించబడతావు, పరలోకపు విశ్రాంతి పొందే ధన్యత, భాగ్యము కలుగుతుంది అన్న విషయాన్ని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన ద్వారా మనకి విమోచన దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే 3వ అధ్యాయం 36వ వచనం. నిత్య జీవము గలవాడు దేవుని ఉగ్రత చూస్తాడు అంతే. విధేయత లేక, విధేయులు కాక, అవిధేయులుగా జీవించి ఆదాము యొక్క అవిధేయంలో పడి
ఆ మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏమ్మా? కుమారుని విధేయులైన వారికి నిత్య జీవం. ఆయన పిలుపుకి లోబడ్డ వారికే నిత్య జీవం. నిత్య జీవం ఇవ్వటానికి పిలుస్తున్నాడు. విశ్రాంతి కలిగటానికి పిలుస్తూ ఉన్నాడు. కృప చూపటానికి పిలుస్తూ ఉన్నాడు. విమోచించటానికి పిలుస్తూ ఉన్నాడు. ఎన్నిటిని తిరస్కరిస్తావు? మీరు తిరస్కరించలేదు, వచ్చారు. దేవుని స్తోత్రం. ఈరోజు వచ్చిన అందరిని కూడా దేవుడు తన రక్తము సోతు శుద్ధి చేసి ఇప్పటి వరకున్న రక్షణ పొందిన తర్వాత కలిగిన ప్రతి పాపమును యేసు ప్రభువారు క్షమించి తన రక్తము శుద్ధీకరించును గాక. మనకిది శుద్ధీకరణ ఆదివారం కదా, దిద్దుబాటు ఆదివారం. నెలలో మొదటిది మనం పెట్టుకుంటా ఉన్నాం. అందుకని మీకు కొంచెం అర్థం అవటానికి చెప్తా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుదాం. దేవుని ప్రేమించటం అంటే ఏమిటంటారంటే ఆజ్ఞలు పాటించటమే. ఎన్నో వచ్చిన అది 20వ వచనం నేను చెప్పాను కాదు, 5:20. నిజమైన దేవుడు నిత్య జీవము యేసు ప్రభువారే. ఈ సత్యాన్ని గ్రహించగడం లేదు. పరలోక సంగతులు ఎవరు చెప్పగలరు? ఇప్పుడు మనలో యెరూషలేము గురించి ఎవరు చెప్పగలరు? రాధమ్మ గారు చెబుతారు, రాజేశ్వర గారు చెబుతారు. ఎందుకంటే చూసి వచ్చారు కాబట్టి, వెళ్ళి వచ్చారు కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. పరలోక విషయాలు ఎవరు చెప్పగలరు? పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు చెబుతారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభువారే, ఇంకెవరు రాలేదు. పరలోకం నుంచి వచ్చింది యేసు ప్రభువారు కాబట్టి ఆయనే వెల్లడి చేశారు సత్యాన్ని. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనే నిత్య జీవము. 11వ వచనం కూడా చదువుదాం. ఆ జీవము యేసు ప్రభువులోనే ఉంది. ఆయనే జీవం కదా, ఆయనే మార్గం, ఆయనే సత్యం కదా. జీవము యేసు ప్రభువారే. నిత్య జీవం ఇచ్చేది యేసు ప్రభువారే, ఇంకెవరు లేవలేరు. అందుకని యేసయ్య దగ్గరికి వస్తే నిత్య జీవాన్ని ఇస్తాడు కదా. ఇప్పుడు ఎందుకు ఆహ్వానిస్తా ఉన్నారు యేసు ప్రభువారు? ఎన్ని నేర్చుకున్నాం మనం ఇప్పుడు? పాప భారం తొలగించటానికి పిలుస్తూ ఉన్నారు, విశ్రాంతిని కలుగ చేయటానికి పిలుస్తూ ఉన్నారు, విమోచించటానికి పిలుస్తూ ఉన్నారు, కృపను ఇవ్వటానికి పిలుస్తూ ఉన్నారు. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి వస్తే సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. సింహపు పిల్లలు, అడవి రాజు అయినటువంటి సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొంటవి కానీ రారాజు బిడ్డలు ఎప్పటికీ ఆకలి కొనరు. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యములో సమృద్ధిగా మన్నాను పురేలను భుజించగలిగారు. ఇచ్చింది ఎవరు? ఆయనే. ఏలియా కరువు కాలంలో పోషించబడ్డాడు మాంసముతోనూ రొట్టెలతోనూ. ఎవరు చేశారు ఏర్పాటు? దేవుడే. దేవుని బిడ్డలకి సమృద్ధి అయిన ఆహారం, మంచి శ్రేష్టమైన ఆహారం, ఆయన ఆహారాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. 22వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం చదువుదాం. ఇప్పుడు మనం ఆహారం గురించి, విందు గురించి మాట్లాడుకుంటున్నాం. విందు భూ సంబంధమైన విందా? కాదు, పరలోక సంబంధమైన విందును గురించి అని యేసు ప్రభువారు ముందే చెప్పారు.
4వ వచనం చదువుదాం. ఉమ్, ఉమ్. ఇందు సిద్ధపరచబడి ఉంది. ఆ, కొవ్విన వాటితో విందు ఉంది. ముసలితనములో విందు కాదు. ముసలితనములో కొవ్వు ఉంటుందా? ఉండదు. చిన్నపిల్లలు లేత వయసులో కొవ్వు ఉంటుందా? యవ్వనములో 33.5 సంవత్సరాల్లో మంచి యవ్వనములో ఉన్నటువంటి యేసు ప్రభువారు తన శరీరం అనే విందుని దేవుడిచ్చాడు. చదువమ్మ. అంత సిద్ధముగా ఉంది, సిద్ధం చేశాడు. కాబట్టి విందుకు రమ్మని యేసు ప్రభువారు పిలుస్తా ఉన్నారు. ఎవరు లక్షణం చేయటం లేదు. చాలా మందికి కూడా భూలోకానికి ఇచ్చే విందుల విషయంలో విలువ పరసంబంధమైన వాటికి ఇవ్వటం లేదు. ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్నైనా ఆపుకొని వెళ్తున్నారు, కానీ పిలువబడినటువంటి ఫంక్షన్లకు మాత్రం వర్షం వచ్చినా వరద వచ్చినా సరే వెళ్తానే ఉన్నారు కదా. దానికి విలువ ఇస్తూ ఉన్నారు. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు 8వ వచనంలో, పిలువబడిన వారు పాత్రులు కాదు, కాబట్టి వాళ్ళలో ఎవరు కూడా నా విందు రుచి చూడరు అన్నాడు యేసు ప్రభువు. దేవుడిచ్చే విందుని తృణీకరిస్తే ఇక ఎప్పటికి నువ్వు ఇందులో పాల్గొనలేవు, పరలోక ప్రవేశము నువ్వు పొందలేవు. ఆ విషయాన్నే ఇక్కడ యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. యోహాను సువార్తలో కొన్ని మాటలు చెప్తాను. 6వ అధ్యాయము 32వ వచనం. మోషే ఇచ్చిన ఆహారం వేరు. ఆకాశం నుంచి కురిసినా కూడా అది మన్నా, అది దేవదూతలు తినేది. దేవదూతల ఆహారం, మోషే ద్వారా ఇవ్వబడిన ఆహారం మన్నా, అది దేవదూతల ఆహారం. కానీ యేసు ప్రభువారు ఇస్తున్న ఆహారము నిజమైన ఆహారం. మన్నా తిన్న వాళ్ళు రాలిపోయారు, కానీ ఈ ఆహారాన్ని తిన్న వాళ్ళు రాలిపోరు, నిత్య జీవం పొందుతారు. నిత్య జీవించే ఆహారాన్ని తృణీకరిస్తున్నారు ప్రజలు కదా. ఇన్ని ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆడ 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవం ఇచ్చే ఆహారము, జీవాహారం ఎవరంటే యేసు ప్రభువారే. ఎవరైనా సరే ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడు, నిత్య జీవం కలిగి ఉంటాడు కదా. 55వ వచనం, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానం. యేసు ప్రభువారు చెప్పారు, ఇది భుజించువాడు, దీన్ని పాలు పొందువాడు మాత్రమే నిత్య జీవం గలవాడు. ఇది అక్షయమైన ఆహారం. రాత్రి మనం విన్నాం కదా, క్షయమైంది అక్షయమైంది. క్షయమైన వాటికి ఉన్న విలువ అక్షయమైన వాటికి ఇవ్వటం లేదు, చూపటం లేదు. నేనని అని కాదు, కానీ ఎక్కువ శాతం అదే చేస్తున్నారు కదా. మన్నా కూడా మరుసటి రోజుకి పాడైపోయింది, పురుగులు పట్టిపోయింది. కానీ క్రీస్తు శరీరం అలా కాదు. మనం లోక సంబంధమైన విందులు ఆ రోజుకే పాడైపోతాయి. ఉదయం కాలం చేసి సాయంత్రానికి ఉండవు, వేస్ట్ అయితే పారేస్తారు, పులిసిపోతాయి. వాటి కోసం ఇచ్చే విలువ పరలోక సంబంధమైనటువంటి ఆహారానికి ఇవ్వటం లేదు. ఈ ఆహారం సిద్ధపడటానికి ఆయన పరలోక రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దేవదూతలతో స్తుతించవలసిన భాగ్యాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. రిక్తుడుగా మానవుడిగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని రావాల్సి వచ్చింది. ఇంత త్యాగం చేస్తే గాని ఈ ఆహారం మనకు రాలేదు. ఇలాంటి ఆహారాన్ని ఎంత చిన్నచూపు చూస్తున్నారు, ఎంతగా తూనికరిస్తున్నారు, ఇది ప్రయాస అనుకుంటున్నారు అని
మా చిన్న ప్రవక్తల్లో 12వ వాడైన మలాకి గారు రాస్తారు కదా, నా బల్లను తృణీకరిస్తారు, ఎంత ప్రయాస అని అంటారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం లోకాసు వార్తలో ఒక మాట చదువుదాం, 17వ వచనం. ఇందు కాలము రెడీ అయింది కదా, ఇప్పుడు ఇందు సిద్ధపడి ఉంది. క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము ఎదురు చూస్తూ ఉంది. రండి కదా, ఇది ప్రభుదినము, రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాం. మనకు తెలుసు ఈ ప్రభుదినములో మనకి విందు రెడీ అయి ఉంటుందని. మన కొరకు క్రీస్తు రక్త మాంసములు సిద్ధపరిచి ఉన్నవని, అవి ఎదురు చూస్తేవని కదా. తిని వాటికి రే అన్నం వడ్డించాం, ఎంతసేపు ఎదురు చూడకూడదు అంటున్నారు. వడ్డిచ్చినాక అంతసేపు ఎదురు చూడకూడదురా, సిద్ధపాటు చేసిన తర్వాత ఇచ్చినాక. శరీర సంబంధం చదువమ్మ. ఏక మనసుతో నెపాలు చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం. నేను పొలము కొన్నాను. ఇప్పుడు చూడటానికి ఇది ఎంత అసత్యమైన మాట అంటే, ఎవడైనా పొలం చూడకుండా కొంటాడా? ఇది అబద్ధం కాబట్టి వాడు చెబుతున్నాడు ఆ మాట. ఏమని? నేను పొలం కొనుక్కున్నాను, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాడంట పనివాడు. నిజమేనా? ఇది జరిగేదేనా? వాస్తవమేనా? వాడు కొన్నాడంట ఎడ్లు 5 జతలు చూడకుండా, ఇప్పుడు కొమ్ములు ఎట్టున్నాయో తోక కింద ఎట్టుందో చూడటానికి వెళ్తున్నాడంట. అందరూ పురుషుని చేసుకున్నట్టు ఇటు ఒక్కడే స్త్రీని చేసుకున్నట్టు. ఎన్ని వంకలే యేసు ప్రభువు చెప్పారు 24వ వచనంలో. ఈ నెపాల్ చెప్పిన వాళ్ళల్లో ఒక్కడ కూడా నా విందు రుసు చూసే ఛాన్స్ లేదు. అలాంటి స్థితి తెచ్చుకోవద్దు ప్రియులారా. ఆ మాట మన మీదకి రాకుండా ఉండును గాక. ఆ మాట వస్తే పరలోక రాజ్యం పోగొట్టుకుంటారు. బాప్తిసం తీసుకొని కూడా కదా, ఆదివారాలు ప్రభు భోజనానికి రమ్మంటే రావట్లేదు, కానీ మామూలుగా విందు భోజనాలకైతే వస్తున్నారు. దేనికి విలువిస్తున్నట్లు? ఆ భోజనాలు చేసినంత మాత్రం పరలోకం రాదు, కానీ ఈ భోజనం చేస్తే మాత్రం పరలోకం వస్తుంది. దానికే ఆహ్వానిస్తున్నారు. కానీ నెపాలు చెప్పే వ్యక్తిగా ఉంటున్నారేమో చూసుకుందాం. లోపాలుంటే సరి చేసుకుందాం. కాబట్టి నిజమైన ఆహారం ఇది ఏమ్మా, అక్షయమైన ఆహారం ఇది, పాప క్షమాపణ ఇచ్చే ఆహారం ఇది, అమూల్యమైన ఆహారం ఇది, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. ఏమ్మా, తృణీకరించొద్దండి, పాలు పొందండి, దీవెనలు పొందండి, దేవుని రాజ్యానికి వారసులు కండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దానికోసమే యేసు ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలకు రాయబడిన మాట కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. టైం అయింది, ఈ మాట చెప్పి ముగిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షించుకోండి. దేనికి విలువిస్తూ ఉన్నాం? ఏం చేస్తున్నాం? పాపాలు ఏమైనా ఉన్నవా? పాప భారం ఉందా మనలో? ఏమైనా అవిధేయతలు ఉన్నాయా? అక్రమాలు ఉన్నాయా అన్నీ కూడా గుర్తు చేసుకుందాం. ఇది ప్రతి వారము ఇవ్వటానికి కారణం ఏమిటంటే, మనం జ్ఞాపకం చేసుకుంటానికే. ఈ వారములో మనం చేసిన అవిధేయతలు జ్ఞాపకం చేసుకొని ఒప్పుకుంటాం కోసమే. అదే నెలకు ఒకసారి అయితే ఒప్పుకోవచ్చు. నెలకు ఒకసారి ఒప్పుకున్నాం అనుకో, ఎన్ని మిస్ అవుతాయో. మంగళవారం ఏం కూర వండారు మీరు? మంగళవారం, మొన్న మంగళవారం. ఇయే గుర్తుంటా వారంలో. ఈ నెలలో ఏం చెబుతారు? 3వ తారీఖున ఏం కూర వండారా అంటే ఏం చెబుతారు? ఏదో కూర.
ఆ, అట్టుగా దేనికన్నా పర్టికులర్గా మన దానికి క్లారిటీ ఏది అంటున్నారుగా. ఆ, ఉమ్. ఇప్పుడు ట్రెండ్ క్లారిటీ కావాలంటే అందరికీ ఏదో ఒకటి అంటే అట్ట. ఆ, ఆ, ఉమ్, అది కాబట్టి ఈ శరీరం తినేటప్పుడు, ఈ రక్తంలో పాలు పొందేటప్పుడు చేయవలసిన పని మనల్ని మనం పరీక్షించుకోవటం. ఆ, ప్రభువు ఇది పాస్టర్ గాల్సిన రొట్టె, అయ్యా అసలు పాస్టర్ గారు చేసినటువంటి ద్రాక్షారసం అని అనుకోమాకండి. ఇది సిద్ధపాటు చేసిన తర్వాత అది యేసు ప్రభు వారి శరీరం అవుతుంది, యేసు ప్రభు వారి రక్తం అవుతుంది. ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ, అంతేగాని పాస్టర్ గారి ఇంటికి లేచిందో ఆ, సా- ఆ, ఆ, నేను పంచేటప్పుడు నేను ఆ, చేసుకోవాలి. చాలా మంచిది, మంచిదే, చాలా మంచిది. కాకపోతే ఇది పెళ్లి విందు కాబట్టి పెళ్లి విందులో పాటలు పాడకపోతే మూగ పిల్ల పుడతారంట అంటారు కదా నలిగేసేటప్పుడు. మంచిదండి, మంచిది అవకాశం. ఆ, మీరు ఆ విధంగా చేస్తారన్నా బాధ లేదు. ఇప్పుడు వారు అడిగిన దాంట్లో న్యాయం ఉంది, వాస్తవం ఉంది. ఎందుకంటే సరే పాడేవాళ్ళు చేయట్ల ముందు కదమవాళ్ళ సంగతి తీసేయి. ఇప్పుడు పాటకి సిద్ధపడ్డ వాళ్ళు ఒప్పుకుంటున్నారా? పాట పాడుతున్నా సరిపోతుంది వాళ్ళకి. లాస్ట్లో ఒప్పుకుంటారు. ఎప్పుడు? రొట్టె దాక్షాసం ఇచ్చినప్పుడు. రొట్టె ఇచ్చినప్పుడు కూడా పాట పాడుతున్నారు. రొట్టె చేత్తో పట్టుకొని ఇది మైకి పట్టుకొని పాట పాడుతూనే ఉన్నారు. మళ్ళీ నేను రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ రొట్టె అక్కడే ఉంటుంది, మైక్ అక్కడే ఉంటుంది, ద్రాక్షారసం కూడా పట్టుకుంటున్నారు. నేను ముగింపు ప్రార్థన చేసేస్తున్నా. ఎప్పుడు ఒప్పుకున్నారు? సరే కథమా వాళ్ళ సంగతి నేను అడగట్లా, పాట పాడే వాళ్ళ సంగతి అడుగుతున్నా. అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి నీ చెవులో పడుతుంది. ఆ? ఆ. ఆ. మంచిది. అది ఎవరికి వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే ఏకీభవించడానికి వాళ్ళ తప్పులు వేరు, నీ తప్పులు వేరు, నా తప్పులు వేరు. కాబట్టి ఎవరి తప్పులు అలాగే, ఎవరు గుర్తొచ్చినాయి వాళ్ళకే. ఒకవేళ ఆ పని చేయకపోతే ఏం జరిగిద్దో కూడా ఇక్కడ ఉంది, చదవండి. వివేచించక, ఏది ఇది ప్రభువారిదని వివేచించక తిను తాగువాడు మేలు పొందటానికి కాదు, శిక్ష కలుగుతుంది. ఒప్పుకోకుండా, విమర్శించుకోకుండా పాలు పొందిన వారుగా ఉంటే మీరు బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి, వీలైతే మరణాలు కూడా సంభవిస్తాయి. 3 పనిష్మెంట్లు. 3 పనిష్మెంట్లు. ముందు బలహీనత గుర్తించుకొని ఒప్పుకొని సరి చేసుకున్నావా, ఓకే. లేకపోతే తర్వాత రోగం వస్తుంది. అప్పుడు కన్నా గ్రహించుకొని సరి చేసుకొని దిద్దుకున్నావా, పర్లు ఆగిపోతుంది. లేకపోతే నిద్రించే పరిస్థితి వస్తుంది, పరలోక పాట పాడాల్సి వస్తుంది. అది ప్రియులార పాట. అందుకని ఆహారం కాదు మనం తీసుకుంటుంది. అందుకని జ్ఞాపకం చేసుకొని, యేసుప్రభువు వారు ఇరిసిచ్చినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు చేయండి అన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సంఘానికి రాయబడిన మాట ఆత్మీయ తండ్రి ఏమిటంటే విమర్శించుకోండి. విమర్శించుకుంటే తీర్పులోకి రావు. మనం జడ్జిమెంట్ నీకు ఇచ్చేశాడు. నువ్వే జడ్జివి, నువ్వే లాయర్వి, నువ్వే నేరస్తుడివి. నువ్వే తీర్పు తీర్చుకో. అప్పుడు దేవుని కోర్టులోకి వెళ్ళవు. నువ్వు విమర్శించుకోకపోతే దేవునికి అప్పగించబడతావు,
దేవుడు గురించి తీర్పులోకి వెళ్తాం. ఆ? ఆ సత్యాన్ని గమనించి పాలు పొందాలి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మన పవిత్రపరుస్తుంది. అందుకని మనం పిలువబడుతూ ఉన్నాం, ఆహ్వానించబడుతున్నాం, ప్రభువారి భోజనములో పాలు పొందుతున్నాం. దేవుడి ధన్యతను మనందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలే ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక.